హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2023 లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే నందివర్మన్. మూవీ అయితే ట్విస్ట్ లతో నిండిపోయింది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ప్రశాంత్ అనే వ్యక్తి అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా హనుమంతపురం గ్రామానికి వస్తాడు. ఆ గ్రామానికి సంబంధించిన మ్యాప్ కూడా తన దగ్గర ఉంటుంది. అంతేకాదు ఆ మ్యాప్ లో ఒక హిల్ ఏరియాని తను మార్క్ చేసుకుని ఉంచుతాడు. ప్రశాంత్ అక్కడికి ఏదో వెతకడానికి వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. అలా మ్యాప్ ని ఫాలో అవుతూ ప్రశాంత్ ఆ మార్క్ చేసిన ప్లేస్ కి రీచ్ అవుతాడు. అలా రీచ్ అయ్యాక ప్రశాంత్ ఆ ప్లేస్ లో మెటల్ డిటెక్టర్ ని ఉపయోగిస్తూ ఆ ప్లేస్ లో ఏదైనా ఉందేమో అని వెతుకుతూ ఉంటాడు. అలా ఒక చోట మెటల్ డిటెక్టర్ మోగుతుంది. దాంతో ప్రశాంత్ కి ఈ ప్లేస్ లోనే తను వెతుకుతున్నది ఉందేమో అని అనిపిస్తుంది. కానీ అప్పుడే ప్రశాంత్ చుట్టూ ఉన్న వాతావరణం మారిపోతుంది. అది ఏంటి అని ప్రశాంత్ ఆలోచించే లోపే ఒక అదృశ్య శక్తి ప్రశాంత్ మీద దాడి చేస్తుంది. ఆ అదృశ్య శక్తి దగ్గర ఒక అద్భుతమైన కత్తి ఉంటుంది. ఆ కత్తి ఎదుటి వారి ప్రాణాలు తీసే ముందు మాత్రమే కనిపిస్తుంది. అంతకుముందు ఎవ్వరికీ కనిపించదు. మరో పక్క నీలా అనే ఆర్కియాలజీ స్టూడెంట్ తన ఫ్రెండ్స్ ని పిలుచుకొని ఆ డిపార్ట్మెంట్ హెడ్ పెట్టిన మీటింగ్ కి అటెండ్ అవుతుంది. ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి చక్రవర్తి కూడా ఆ మీటింగ్ కి వస్తాడు. చక్రవర్తి మీటింగ్ కి అటెండ్ అయిన స్టూడెంట్స్ అందరినీ చూసి బోస్ అనే వ్యక్తి అచీవ్మెంట్స్ గురించి చెప్తూ ఉంటాడు. బోస్ టీం పోయిన నెలలో హనుమంతపురం గ్రామంలో పల్లవ రాజవంశానికి సంబంధించిన చాలా విగ్రహాలను వెతికి తీశారు. పల్లవ రాజవంశానికి సంబంధించిన గుడి ఇప్పటికీ ఆ గ్రామంలో ఉందని బోస్ చాలా కాన్ఫిడెంట్ గా నమ్ముతున్నారు. బోస్ తన టీం తో కలిసి బాగా వెతికి ఆ గుడి గురించి కనుక్కుంటారని నేను నమ్ముతున్నాను అని చక్రవర్తి చెప్తాడు. ఆ తర్వాత బోస్ నీలా అలాగే మిగతా స్టూడెంట్స్ అందరినీ చూసి మీ అందరినీ నా టీం తో కలిసి వర్క్ చేసి పల్లవ రాజవంశానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకుందామని పిలిపించాను అని మాట్లాడుతూ బోస్ పల్లవ రాజవంశీకుల చరిత్ర గురించి చెప్పడం మొదలు పెడతాడు. 1000 సంవత్సరాల క్రితం భారతదేశంలో చాలా మంది శక్తివంతులు, ధైర్యవంతులు కలిసి వేరు వేరు రాజ్యాలను కబ్జా చేస్తూ ఉండేవారు. ఆ కబ్జా చేసుకునే ప్రాసెస్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అంతేకాదు అలా చేసి చాలా మంది గెలిచారు కూడా. హనుమంతపురం గ్రామంలో పల్లవ వంశీకుల రాజుల అధికారం ఉండేది. అక్కడ డబ్బుకి పవర్ కి ఎటువంటి కొరత లేదు. అందరూ ఆ రాజును చూసి భయపడేవారు. ఎందుకంటే హనుమంతపురం గ్రామాన్ని రూల్ చేసే వ్యక్తి పల్లవ రాజవంశీకుడు అయిన నందివర్మన్. అతని దగ్గర ఎట్లాంటి కత్తి ఉండేదంటే మెరుపు కంటే వేగంగా పనిచేసే కత్తి ఉండేది. ఆ కత్తి కేవలం ప్రాణాలు పోయే ముందు మాత్రమే కనిపించేది. అందువల్ల ఎవ్వరూ హనుమంతపురం గ్రామాన్ని కబ్జా చేయాలని ఆలోచనే చేయలేదు. కానీ గోర అనే వ్యక్తికి నందివర్మన్ చాలా శక్తివంతుడని, చాలా ధనవంతుడని, అతను గుడి గోడలన్నీ డైమండ్స్ ఇంకా పర్ల్స్ తో తయారు చేయించాడని తెలిసిన తర్వాత గోర అత్యాశ హనుమంతపురం విలేజ్ మీద పడుతుంది. దాన్ని కబ్జా చేయాలని తను అనుకుంటాడు. గోర చాలా నిర్దయులని, క్రూరమైన వాడు. ఇంతవరకు గోర ఎవ్వరి చేతుల్లోనూ ఓడిపోలేదు. కానీ గోరాకి నందివర్మన్ ఎదురుగా నిలబడి పోరాడే శక్తి లేకపోయింది. అందువల్లే గోర నందివర్మన్ మీద సడన్ గా అటాక్ చేసి అతన్ని చంపే ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చివరిగా గోరాకి అటువంటి అవకాశం దొరుకుతుంది. నందివర్మన్ టెంపుల్లో మెడిటేషన్ చేస్తూ ఉన్న సమయంలో గోర తన సైన్యంతో కలిసి నందివర్మన్ రాజ్యం మీద దాడి చేస్తాడు. కానీ నందివర్మన్ మాత్రం తన ఓటమిని అస్సలు ఒప్పుకోడు. దాంతో అతను కూడా గోరాతో సమానంగా పోరాడతాడు. కానీ ఆ పోరాటం చేస్తూ చేస్తూ ఇద్దరు చనిపోతారు. అప్పుడే క్లైమేట్ చేంజ్ అయ్యి భారీగా వర్షం కురిసి ఆ గుడి భూమిలోకి కుంగిపోతుంది అని బోస్ ఆ కథను అందరికీ చెప్పగా ఇప్పుడు సేమ్ అలాంటి టెంపుల్ గురించి ఇన్ఫర్మేషనే నాకు వచ్చింది. అది హనుమంతపురం గ్రామంలోనే ఎక్కడో ఉంది. అందుకే మనందరం అక్కడికి వెళ్లి రీసెర్చ్ చేసి నందివర్మన్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని చెప్తాడు. మరో పక్క సూర్య అనే పోలీస్ ఆఫీసర్ ఒక క్రైమ్ స్పాట్ కి చేరుకుంటాడు. అక్కడ ఒక శవం ఉంటుంది. అక్కడున్న అందరూ ఆ వ్యక్తి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తారు. కానీ సూర్య చాలా ఇంటెలిజెంట్ కాబట్టి ఆ శవాన్ని చూడగానే ఈ వ్యక్తిని ముందు చంపి ఆ తర్వాత అది సూసైడ్ లా అనిపించడానికి నదిలో అతని శరీరాన్ని పడేశారు అని చెప్తాడు. అదంతా విని అక్కడున్న పోలీసులు షాక్ అవుతారు. మరోవైపు ధర్మరాజ్ అనే హనుమంతపురం ఊరి పెద్ద పాత గుడులను రెనోవేట్ చేయించే పనులు చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా ధర్మరాజ్ ఒక గుడిని రెనోవేట్ చేసి ఉంటాడు. అందువల్లే అందరూ అతని దగ్గరికి వచ్చి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ధర్మరాజ్ స్నేహితుడికి బోస్ ఫోన్ చేసి నేను, నా టీం ఇంకా ఫ్రెండ్స్ కలిసి మీ గ్రామానికి రీసెర్చ్ చేయడానికి రాబోతున్నాము అని చెప్తాడు. ఇదంతా గ్రామంలోని ప్రజలు విని చాలా కంగారు పడతారు. ఎందుకంటే ఆ గ్రామానికి ఒక నియమం ఉంది. అదేంటంటే ఎవరైనా సరే 6 తర్వాత ఇంటి నుంచి బయటకు రాకూడదు. మరో విషయం ఏంటంటే ఎవరైనా సరే ఆ గ్రామంలో కొండల మీద ఉన్న ప్లేస్ కి వెళ్లడం కానీ కనీసం ఆలోచన కానీ చేయకూడదు. అప్పుడే రాకేష్ అనే వ్యక్తి వీళ్ళని చూసి
ఒకవేళ వాళ్ళు రీసెర్చ్ చేయడానికి వస్తున్నారు అంటే చాలా మంచి విషయమే, ఎందుకంటే అప్పుడైనా ఈ గ్రామానికి ఉన్న శాపం ఏంటో తెలుస్తుంది అని అంటాడు. ఆ విధంగా రాకేష్ అందరితో చెప్పగానే ఆ గ్రామంలో ఉన్న ఇళ్లలో సడన్ గా మంటలు అంటుకుంటాయి. ఇదంతా గ్రామంలోని అందరూ చూసి చాలా కంగారు పడతారు. ఇది కేవలం ఒక సూచన మాత్రమే. ఒకవేళ బోస్ ఇంకా అతని టీం రీసెర్చ్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా తవ్వితే ఇంకేం జరుగుతుందో ఆలోచించండి. పూర్తి గ్రామంలోని ప్రజలందరూ నాశనమైపోతారు. అప్పుడు మనల్ని కాపాడడానికి కూడా ఎవ్వరూ ఉండరు అని అంటారు. ఆ తర్వాత బోస్ ఇంకా అతనితో పాటు రీసెర్చ్ టీం ఆ గ్రామంలోని ఎంట్రన్స్ దగ్గరికి రాగానే ఆ గ్రామంలోని ప్రజలందరూ వాళ్ళని గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకుంటారు. కానీ పోలీసులు ఆ గ్రామంలోని వాళ్ళని చూసి, బోస్ దగ్గర గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, వాళ్ళు ఇక్కడ రీసెర్చ్ చేసి తవ్వచ్చు, ఎవరైనా వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళు లీగల్ గా తప్పు చేసినందుకు అరెస్ట్ చేస్తామని చెప్తారు. ఇదంతా విన్న గ్రామ పెద్ద ధర్మరాజ్ బోస్ ఇంకా మిగిలిన వాళ్ళందరినీ చూసి, ఒకవేళ మీరు ఇక్కడ రీసెర్చ్ చెయ్యాలి అనుకుంటే చేయండి, కానీ సాయంత్రం 6 అవ్వగానే అందరూ తిరిగి వెళ్లిపోవాలి అని అంటాడు. ఆ కండిషన్ కి బోస్ ఇంకా టీం ఒప్పుకుంటారు. మరోవైపు ఒక పార్టీ నేత అతని రౌడీలను అరెస్ట్ చేసినందుకు సూర్యని పాపం తన డ్యూటీ చేసే ప్లేస్ నుంచి హనుమంతపురం గ్రామానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అందువల్ల సూర్య హనుమంతపురం గ్రామానికి వస్తాడు. అతనికి ఆ గ్రామం గురించి ఏమీ తెలియకపోవడంతో ఒక మహిళా కానిస్టేబుల్ సూర్యకి ఆ గ్రామం గురించి చెప్తూ ఊరంతా తిప్పి చూపిస్తుంది. ఈ గ్రామాన్ని భూతాలు తిరిగే గ్రామం అని కూడా అంటారు. ఇక్కడ రాత్రి ఒక ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ ఈ ఊర్లో ఎవరైతే రాత్రి ఇంటి నుంచి బయటకు వస్తారో వాళ్ళని చంపుతుంది అని ఆ లేడీ కానిస్టేబుల్ సూర్యకి చెప్తుంది. కానీ సూర్యకి అవన్నీ కట్టుకథల్లా అనిపిస్తాయి. సరిగ్గా అప్పుడే సూర్యకి దగ్గరలో ఒక విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలను అతను భరించలేక మత్తులో ఉన్నప్పుడు ఒక ట్రక్ వెనక నుంచి వచ్చి సరిగ్గా సూర్యను గుద్దపోతూ ఉండగా ఆ గ్రామంలోని కొందరు అబ్బాయిలు వచ్చి సూర్యను కాపాడతారు. ఇదంతా చూసిన సూర్యకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కంగారు పడతాడు. మరోపక్క బోస్ ఇంకా అతని టీం ఆ గ్రామంలో తవ్వుతూ ఉన్న సమయంలో జేసీబీ ముందు భాగం సడన్ గా డ్రైవర్ లేకుండానే కుమార్ అనే వ్యక్తి లీలా ఫ్రెండ్ మీదకి పడబోతూ ఉంటుంది. కానీ సరైన సమయంలో పక్కకు వెళ్లడంతో అతని ప్రాణాలు పోకుండా సేవ్ అవుతాయి. ఇదంతా చూసిన అందరూ కంగారు పడతారు. అసలు ఇలా ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఒక అఘోరా అక్కడికి వచ్చి అందరినీ చూసి, మీరందరూ ఈ గుడిని వెతికి దానిలో ఉన్న ఖజానాన్ని దక్కించుకోవాలని అనుకుంటున్నారా? అలా అనుకుంటే కనుక ఇది మీరు చేసే పెద్ద తప్పు అవుతుంది. గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నుంచి వెళ్లిపోండి. ఇంకా సమయం మిగిలే ఉంది, లేదంటే మీకు పశ్చాత్తాపడడానికి కూడా అవకాశం దొరకదు అని చెప్పి అఘోరా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత ఆఫీసర్ సూర్య బోస్ రీసెర్చ్ చేస్తున్న ప్లేస్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే సూర్యకి అక్కడంతా జాగ్రత్తగా చూసుకునే పనిని అప్పగిచ్చి ఉంటారు. గ్రామంలోని ప్రజలు బోస్ రీసెర్చ్ ని డిస్టర్బ్ చేయకూడదని సూర్యని అక్కడ అపాయింట్ చేసి ఉంటారు. సరిగ్గా అప్పుడే నీల ఇంకా సూర్యులు కలుస్తారు. అలా కాసేపు వాళ్ళు మాట్లాడుకోగా ఆ సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతారు. ఆ తర్వాత నీల ఒక ప్లేస్ లో తవ్విస్తూ ఉండగా ఆ గుడిలోని ఒక చిన్న పార్ట్ నీలాకి కనిపిస్తుంది. ఇదంతా చూసిన అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. దాంతో అక్కడ ఇంకా తవ్వకాలు మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి అక్కడ పాత స్టాచ్యూస్ ఇంకా కొన్ని స్కల్ప్చర్స్ కనిపిస్తాయి. వీటి మూలంగానే హనుమంతపురం గ్రామం వాళ్ళకి ఈ బోస్ ఇంకా టీం వెతికే గుడి ఇదేనని అర్థమవుతుంది. అక్కడ నందివర్మన్ గురించి కూడా రాసి ఉంటారు. నందివర్మన్ తన సంపదతో చాలా ఖర్చు పెట్టి ఆ గుడిని నిర్మించాడు అని రాసి ఉంటుంది. ఇదంతా తెలుసుకుని బోస్ ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. తమ గోల్ దాదాపు రీచ్ అయిపోయినందుకు వాళ్ళు సంతోషిస్తారు. మరోవైపు రాకేష్ ఇంకా తన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ, బోస్ ఇంకా అతని టీం ఈ ఊర్లో ఉన్న ట్రెజర్ ని వెతకడానికి వచ్చారు. వాళ్ళకది దొరికింది. కానీ ఇంత జరిగినా కూడా గ్రామంలో ఏమీ జరగలేదు. నిజానికి ఏదో జరుగుతుందన్న భయంతోనే కదా మనం ఇంతవరకు ఆ కొండ మీదకి వెళ్లలేదు. అదంతా పుకార్లు అని అనిపిస్తుంది. మనం కూడా అక్కడికి వెళ్లాల్సింది. అలా వెళ్లి ఉంటే ఆ గుడి ఖజానా మనకే దొరికేది అని రాకేష్ తన ఫ్రెండ్స్ తో చెప్తాడు. కానీ మిగతా వాళ్ళు దీనికి అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు భయంతోనే ఉంటారు. కానీ అత్యాశతో రాకేష్ ఫ్రెండ్ అయిన ఇన్వా అనే వ్యక్తి ఆ కొండ ప్రాంతానికి వెళ్తాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఇన్వా శరీరం ముక్కలు ముక్కలుగా అందరికీ కనిపిస్తాయి. ఇదంతా చూసి అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థమవదు. వాళ్ళందరూ కూడా మళ్లీ ఆ గ్రామానికి కష్టాలు రాబోతున్నాయని అర్థం చేసుకుంటారు. అందుకే బోస్ ని ఇంకా తవ్వకాలు చెయ్యొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తారు. కానీ అప్పుడే సూర్య అక్కడికి వచ్చి, అసలు ఇది నిజమా కాదా పుకార్లా, దీని వెనకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను అని గ్రామస్తులకి ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత సూర్య రాత్రి బయటికి వెళ్లడం వల్ల చనిపోయిన వాళ్ళ గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు సూర్యకి ప్రశాంత్ గురించి తెలుస్తుంది. అదే మూవీ మొదట్లో చనిపోయాడు కదా. అప్పుడు ఆ గ్రామంలోని వాళ్ళు సూర్యతో, ప్రశాంత్ కొన్ని నెలల క్రితం బోస్ తో పాటు ఇక్కడికి వచ్చాడు. వాళ్ళు దేనో వెతుకుతున్నట్లుగా మాకు అనిపించింది. కానీ సడన్ గా ప్రశాంత్ ఒక రోజు చనిపోయాడు అని చెప్తారు. ఆ తర్వాత సూర్య బోస్ దగ్గరికి వచ్చి ప్రశాంత్ గురించి అడుగుతాడు. కానీ బోస్ మాత్రం ప్రశాంత్ కి అసలేం జరిగిందో నాకు కూడా తెలియదు అని చెప్తాడు. ఆ విధంగా బోస్ తవ్వకాలు మొదలు పెట్టిన ప్లేస్ లో సడన్ గా వాతావరణం మారుతుంది. అక్కడున్న భూమి కంపిస్తుంది. ఇదంతా చూసి అందరూ అసలు ఏమైంది అని భయపడతారు. సరిగ్గా అప్పుడే సూర్య చేతిలో ఉన్న మెటల్ డిటెక్టర్ శబ్దం చేయడం మొదలు పెడుతుంది.
అలా చూస్తూ ఉండగానే ఆ భూమికి క్రాక్స్ వచ్చి సూర్య లోపలికి కింద పడిపోతాడు. కానీ సూర్య తలరాత బాగుండడంతో సూర్య ఒక విగ్రహం చేతిని పట్టుకుంటాడు. దానివల్ల అతని ప్రాణాలకు ఏమీ అవ్వదు. అప్పుడు అందరూ కలిసి సూర్యని ఇంకా ఆ విగ్రహాన్ని బయటికి తీస్తారు. ఆ విగ్రహం నటరాజమూర్తిది. ఆ తర్వాత రోజు సూర్యకి ఇన్మని ఏదో ఒక షార్ప్ వెపన్ తో చంపారని తెలుస్తుంది. అతని శరీరాన్ని ఒక మైక్రో సెకండ్ లోపలే కట్ చేశారని తెలుస్తుంది. దాంతో సూర్య ఈ రోజు వరకు నేను అలాంటి వెపన్ నే చూడలేదు అని ఆలోచిస్తూ ఇన్మాని ఎవరు ఎందుకు చంపారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సూర్య నీల దగ్గరికి వెళ్ళగా నీల సూర్యతో నందివర్మన్ గురించి ఇంకా అతని కత్తి గురించి చెప్తుంది. ఇదంతా తెలుసుకున్న సూర్యకి బహుశా ఇన్మా ఇంకా ప్రశాంత్లను చంపింది అదే కత్తితో అని అనిపిస్తుంది. అందువల్ల సూర్య ఆ కొండ మీదకి వెళ్లి అసలు ఊర్లో అందరూ భయపడుతున్నట్లుగా ఇదంతా చేస్తున్నది ఆత్మ లేదా మనిషా అని తెలుసుకోవాలనే నిర్ణయం తీసుకుంటాడు. అందుకే సూర్య ఆ రోజు రాత్రి ఆ ప్లేస్ కి వెళ్తాడు. అలా సూర్య అక్కడికి వెళ్ళగానే కొంతమంది వచ్చి సూర్య మీద అటాక్ చేస్తారు. కానీ ఆ అటాక్ ని ఏదో దెయ్యం చేస్తుంది అన్నట్లుగానే సూర్య మీద అటాక్ జరుగుతుంది. సూర్య ఏదో ఒక రకంగా వాళ్ళ నుంచి ప్రాణాలు కాపాడుకొని అక్కడి నుంచి వెంటనే పరుగుతీస్తాడు. ఆ తర్వాత రోజు సూర్య తన మీద అటాక్ చేసిన ప్రాంతానికి వెళ్ళగా అక్కడ సూర్యకి ఆ ఊరి పెద్ద అయినటువంటి ధర్మరాజ్ చైన్ లాకెట్ విరిగిపోయి కనిపిస్తుంది. అందువల్ల సూర్య ఆ గ్రామంలోని వాళ్ళని ధర్మరాజ్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుంటాడు. ఆ ఊర్లో ప్రజలందరూ ధర్మరాజు గురించి చాలా మంచిగా మాట్లాడతారు. కానీ సూర్య అతని ఇంటికి వెళ్ళగానే అక్కడ చాలా యాంటిక్ పీసెస్ అయినటువంటి దేవుడి పురాతన విగ్రహాలు కనిపిస్తాయి. దాంతో సూర్య ఆ విగ్రహాల గురించి కొంతమంది ఎక్స్పర్ట్స్ ని అడగగా అవన్నీ నిజమైన విగ్రహాలు కాదని విగ్రహాల రెప్లికా అని తెలుసుకుంటాడు. నిజమైన విగ్రహాలు మార్కెట్ లో కోట్ల విలువ చేస్తాయి. కానీ ఒరిజినల్ విగ్రహాలు మిస్సింగ్ లో ఉన్నాయని సూర్యకి అర్థమవుతుంది. దాంతో సూర్యకి ధర్మరాజు మీద కొద్దిగా అనుమానం పెరుగుతూ వస్తుంది. ధర్మరాజు ఆ విగ్రహాలను బ్లాక్ మార్కెట్ లో అమ్మే పని చేస్తున్నాడని అర్థం చేసుకుంటాడు సూర్య. మరోపక్క నీలా ఫ్రెండ్ కమల్ అనే వ్యక్తి రాత్రి అదే ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కమల్ మీద దాడి చేస్తారు. దాని మూలంగానే అతని ప్రాణాలు పోతాయి. ఇదంతా గ్రామంలోని ప్రజలందరూ చూసి మరో మనిషి చనిపోయాడు అని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు సూర్య నీలాని మిగతా వాళ్ళందరినీ చూసి ఈ మధ్య కమల్ బిహేవియర్ లో ఏదైనా తేడా ఉందా అని అడగగా అది విన్న ఒక అమ్మాయి సూర్యని చూసి ఒక రోజు కమల్ నాకు గుడికి వెళ్లే దారిని కనుక్కున్నాను అని చెప్పాడు. అంతేకాదు దాని గురించి బోస్ కి చెప్పాను అని కూడా చెప్పాడు. కానీ అప్పటి నుంచి నేను అతన్ని చూడలేదు. మరో విషయం ఏంటంటే అప్పటి నుంచి బోస్ కూడా కనిపించడం లేదు అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే సీన్ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. కమల్ ఆ గుడికి వెళ్లే దారి తెలుసుకున్న తర్వాత బోస్ దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెప్పగా బోస్ కమల్ తో దీని గురించి వేరెవ్వరికీ చెప్పకు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు రాత్రి బోస్ ఒంటరిగా కమల్ చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. బోస్ వెళ్తూ ఉండడాన్ని చూసిన కమల్ బోస్ ని ఫాలో అవుతూ వెళ్తాడు. అలా వెళ్తూ ఉన్న సమయంలోనే కమల్ మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేస్తారు. అలా సీన్ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది. సూర్య పోలీస్ వాళ్లతో కలిసి తిరిగి పోలీస్ స్టేషన్ కి వస్తారు. అక్కడ నటరాజమూర్తి విగ్రహం ఉంటుంది. కానీ నీల ఇంకా సూర్య ధ్యానంగా ఆ విగ్రహం వైపు చూడగా అది భూమి లోపల నుంచి తీసిన విగ్రహం కాదు అని తెలుస్తుంది. ఇది దాని రెప్లికా అని వాళ్ళకి అర్థమవుతుంది. ఒరిజినల్ విగ్రహం ఎక్కడో మిస్ అయిందని అర్థమవుతుంది. కానీ దాన్ని ఎవరు చేంజ్ చేశారు అనే విషయం మాత్రం వీళ్ళకి అర్థం అవ్వదు. దాంతో సూర్య తన సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లిన కారణంగా ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరినీ ధర్మరాజ్ ఇంకా అతని మనుషులే చంపారు. నిజానికి ధర్మరాజ్ విలువైన ఒరిజినల్ విగ్రహాలని మార్కెట్ లో అమ్మే పని చేస్తున్నాడు. ఆ ఒరిజినల్ విగ్రహాల ప్లేస్ లో ఫేక్ రెప్లికాస్ ని పెడుతున్నాడు. అంతేకాదు అతనికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అయిన చక్రవర్తి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. చక్రవర్తి క్లియరెన్స్ సర్టిఫికెట్ పాస్ చేసే వరకు ఆ విగ్రహాలు దేశాన్ని దాటి పోలేవు. నాకు బోస్ మీద కూడా అనుమానం ఉంది, కానీ కన్ఫర్మ్ చేయలేను. అతను ధర్మరాజ్ ఇంకా చక్రవర్తితో కలిశాడా లేదా అని నాకు ఇంకా కన్ఫర్మ్ గా తెలియదు అని చెప్తాడు. ఇదంతా సూర్య సీనియర్ ఆఫీసర్ విని సూర్య చాలా బాగా పనిచేశాడని తనని బాగా పొగుడుతాడు. ఆ తర్వాత ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన దుర్మార్గులు అందరి మీదకి అరెస్ట్ వారెంట్ ని ఇష్యూ చేస్తారు. మరోవైపు ధర్మరాజ్ ఇంకా చక్రవర్తి బోస్ ని అదే గుడి లోపల బందీగా చేసి ఉంచుతారు. అంతేకాకుండా వాళ్ళు బోస్ ని చూసి నీ ద్వారా ఈ గ్రామంలోని ప్రజలందరికీ మా ప్లాన్ గురించి తెలిసింది. నీకు గుడిని వెతికి పెట్టమని మాత్రమే చెప్పాం. కానీ నువ్వు దీని గురించి నిజాలన్నిటినీ ప్రపంచానికే చెప్పాలనుకున్నావు. అందువల్లే నువ్వు ఇప్పుడు చనిపోబోతున్నావు అని అంటారు. నిజానికి బోస్ కి చక్రవర్తి ప్లాన్ గురించి ముందే తెలుసు. హనుమంతపురం గ్రామంలోని గుడిలోని విలువైన వస్తువులను విగ్రహాలను బ్లాక్ మార్కెట్ లో చక్రవర్తి ఇంకా ధర్మరాజ్ అమ్ముతున్నారని ముందే తనకు తెలుసు. బోస్ దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాడు. ఎందుకంటే ఆ విగ్రహాలన్నీ చరిత్రకు సంబంధించినవి, అవి అమ్మకూడదు అని బోస్ నమ్మకం. కానీ ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు పెట్టిన మనీ అంతా ధర్మరాజ్ ఇంకా చక్రవర్తివే. బోస్ ఆ టెంపుల్ గురించిన ఇన్ఫర్మేషన్ టెంపుల్ ని కనిపెట్టాలని అనుకున్నాడు. కానీ విలువైన వస్తువులు మాత్రం వాళ్ళ చేతుల్లోకి వెళ్లకూడదని కూడా అనుకున్నాడు. అందువల్లే వీటి గురించి చెప్పొద్దు అని బోస్ కమల్ కి చెప్పాడు. కానీ కమల్ కి బోస్ ఏదో చేయబోతున్నాడు అని అనిపించింది. అందుకే బోస్ ని ఫాలో చేశాడు. కానీ ధర్మరాజ్ ఇంకా అతని మనుషులు కమల్ ని చంపేస్తారు. మరోవైపు నీల ఇంకా సూర్య ఆ గ్రామంలో మిస్ అయిన ఒక అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. ఆ అమ్మాయిని నిజానికి
ధర్మరాజ్ కిడ్నాప్ చేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో భూమి క్రాక్ అవుతుంది. దానివల్ల నీల ఇంకా సూర్య ఆ గుడి లోపలికి పడిపోతారు. అక్కడ ధర్మరాజ్ ఆ అమ్మాయితో పాటు బోస్ ని కూడా చంపబోతూ కనిపిస్తాడు. సరిగ్గా సూర్య సమయానికి వచ్చి అందరితో ఫైట్ చేస్తాడు. అప్పుడు సూర్యతో ఫైట్ చేయడానికి కుమార్ అనే వ్యక్తి వస్తాడు. కుమార్ దగ్గర నందివర్మన్ కత్తి కూడా ఉంటుంది. దీనివల్ల మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కుమార్ కూడా ధర్మరాజ్ తో కలిశాడు అని. నిజానికి ఆ కుమారే ప్రశాంత్, ఇన్వా ఇంకా కమల్ ని ఈ కత్తితో చంపుకుంటాడు. ఎందుకంటే ఎవ్వరికీ వాళ్ళు చేసే బ్లాక్ మార్కెట్ బిజినెస్ గురించి తెలియకూడదు అని. అప్పుడే అవకాశం చూసుకుని సూర్య కుమార్ నుంచి ఆ కత్తిని తీసుకుని సూర్యని ఆ కత్తితోనే చంపేస్తాడు. అప్పుడే ఆ గుడి మొత్తం పడిపోతుంది. అలా గుడి కూలిపోవడంతో చక్రవర్తి ఇంకా ధర్మరాజ్ ఇద్దరు అక్కడికక్కడే చనిపోతారు. కానీ సూర్య, బోస్, నీల ఇంకా మిగతా వాళ్ళు ఈజీగా అక్కడి నుంచి బయటపడతారు. అంటే ఇప్పటికీ నందివర్మన్ ఆత్మ ఆ గ్రామాన్ని అలాగే ఆ గ్రామంలోని ప్రజలను కాపాడుతూ ఉంటుంది. ఆ చిన్న అమ్మాయి చేసిన ప్రార్థనలు విని నీల ఇంకా సూర్యలని నందివర్మనే ఆ గుడిలోకి పడిపోయేలా చేశాడు. ఆ అమ్మాయిని కాపాడేలా చేశారు. నిజానికి ఒక రోజు సూర్య భూమిలోకి కింద పడిపోతూ ఉన్నప్పుడు ఆ విగ్రహం చేత కాపాడేలాగా చేసింది నందివర్మనే. ఎవరు ఆ గుడికి ట్రబుల్ ఇవ్వకూడదని నందివర్మన్ అలా చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ గుడిని భూమి లోపలికి దాచేస్తాడు. ఆ తర్వాత సూర్య స్మగ్లింగ్ చేసి అమ్మాలి అనుకున్న ఒరిజినల్ విగ్రహాలన్నిటినీ సీజ్ చేస్తాడు. ఈ విధంగా దుర్మార్గుల నుంచి నిజమైన విగ్రహాలను కాపాడతాడు. అంతేకాకుండా దుర్మార్గులందరూ చనిపోయారని ఆ గ్రామంలోని ప్రజలందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. రాత్రంతా స్వేచ్ఛగా తిరగొచ్చని సంతోషపడతారు. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి.